హలో అమ్మా, చెప్పా. ఏరా లేచినావా? ఇగో ఇప్పుడే నీ కాల్ వచ్చింది, లేచిన. అవునా, సరే. అన్నట్టు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది కదా, మరి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నావా? చేసుకున్నాం. సరే, ఆనంద్కి నీ నెంబర్ ఇచ్చిన. స్టేషన్ చేరాక వాడికి కాల్ చేస్తే నేను వచ్చి పిక్ చేసుకుంటాడంట. సరేనా? అయినా నేను ఇంటర్వ్యూ పోతున్నట్టు వానికి ఎందుకు చెప్పినావు? నా ఫ్రెండ్ దగ్గర చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోయేటోడిని. అసలుకే మనకి ఏమైనా మంచిగా ఇట్లా అయితే కొంచెం కూడా ఓర్చుకోలేరు వాళ్ళు. ఇప్పుడు పంచాయతీలన్నీ ఎందుకురా? నేనేమన్నా వాడి దగ్గర ఉంటూ రమ్మంటున్నానా? అని కలిసి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చేయమంటున్నాను, అంతే కదా. అయినా పంచాయతీ అయితే నాకు మీ పిన్నికైతే మధ్యలో వాడేం చేస్తాడు? వాడు పాప ఎప్పుడు నీ గురించి అడుగుతూ ఉంటాడు. ఓవర్ యాక్షన్ చేయకుండా ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయ్యిరా. ఇప్పుడు ఇట్లానే ఒకసారి అంటావు, మళ్ళీ అదే పని చేపిస్తావు. సర్లే, ఇక ఓకే వస్తానా? నేను రేపు మార్నింగ్ రీచ్ అయినాక కాల్ చేస్తాలే. అవు డాడీ ఏం చేస్తుండు? ఆయన బయట ఉన్నాడు. అవునా, సరే మళ్ళా బాయ్. సరేరా. రే ఆగరా. మ్మ్. అన్నట్టు ఆ గెడ్డం తీసుకున్నావా లేదా పిచ్చోళ్ళ లెక్క అట్లనే ఉంచుకున్నావా? నేను చేస్తాను, పెట్టి. హలో బాయ్, నమస్తే. ఎట్లున్నావు? నేను ఆనంద్ని, గుర్తుపట్టినావా? ఇదే నా నెంబర్, ఫీడ్ చేసుకో. అన్నట్టు రేపు స్టేషన్లో దిగాక నాకు ఒక కాల్ కానీ లేదా మెసేజ్ కానీ చేయి, వచ్చి పికప్ చేసుకుంటా. ఓకేనా? వస్తున్నా. అరే దయ్యా, నువ్వేనారా? అరేంద్రా. అయినా తలపంతా మెల్లగా కొడతావేమ్రా, గట్టి కొట్టకుండా. ముందు లోపలిదా. అయినా అదేంద్రా గట్లా చెప్పకుండా సైలెంట్గా వచ్చేసినావు. స్టేషన్ దిగాక కాల్ చేయమన్నా కదా, నువ్వేమో కనీసం మెసేజ్ కూడా వేయాలి. అన్నట్టు నువ్వు టీ తాగుతావా లేదా కాఫీ తాగుతావా? అసలు అడగడం మర్చిపోయినా, ఎన్ని రోజులు ఉంటావురా? అరే చెప్పురా. ఉందా బ్యాగ్ ఇట్లీ? పర్లేదులేరా. అరే ఇవురా, నా దగ్గర ఎందుకు ఏదో మొమాటాలు. పర్లేదురా. ముందెళ్ళి ఫ్రెష్ అప్ అయి రాపో, ఏమైనా తిందాం. లేదు, నేను ఆల్రెడీ స్టేషన్ కాడ దీన్ని బయలుదేరినా. నువ్వు రూమ్ ఎక్కడో చెప్పు చాలు, నేను జర జల్దీ రెడీ అయ్యి ఇంటర్వ్యూకి పోవాలి. అదేంద్రా, ఎందుకు తిన్నావు బయట? ఈడ నేను పెట్టనా? సరేలే, ఇంటర్వ్యూ అవ్వాలన్నావుగా, ఆ ముందు రూమ్ వాడుకోపో. అమ్మా. హేరా, చేరుకున్నావా? ఇప్పుడే చేరుకున్నా. ఏరా, ఏమైంది అంత చిరాగ్గా మాట్లాడుతున్నావు? చిరాకు కాకపోతే ఏంది?
ఇక్కడ అన్నాను కాకుండా అరే రా అని ఇష్టం ఉంటుంటే ఇజ్జత్ లేకుండా పిలుస్తున్నాడు. వాళ్ళకి ఎట్లనే ఇజ్జత్ లేదు, ఇన్నేం చక్కగా పెంచాలిగా. హే ఏంద్రా నువ్వు వాడేదో అట్లా ప్రేమతో అంటుండు, దానికే ఎందుకు అలా గుందించుకుంటున్నావు? నీకు అట్లనే ఉంటుంది, ఇక్కడ చావాల్సింది నేను కదా. ఏరా ఎందుకు అట్లా ఆగమా ముక్తున్నావు? దింపుతా ఉండు. లేదు, నేను ఆల్రెడీ బైక్ బుక్ చేసుకున్నా. అదేంద్రా నేను దింపుతాగా. నీకు ఎందుకు లేరా ఇబ్బంది? నాకేమి ఇబ్బందిరా. సర్లేరా, టైం అవుతుంది, వచ్చినాక మాట్లాడుకుందాం. బాయ్. రేపు లంచ్ ఏం తింటావు చెప్పరా. ఏందో వీడు. ఏరా ఇంటర్వ్యూ ఎట్లా అయింది? అరే ఫస్ట్ నువ్వు నన్ను అరే రా అన్నాడు బంద్ చేస్తావరా? వినడానికి చిరాకుగా ఉంది. ఏంద్రా ఏమైంది, ఎందుకు అట్లున్నావు? సరే రా నన్ను, ఏమైందో చెప్పు. ఏం లేదు లేరా. ఫేస్ ఎందుకు అట్లా పెట్టినావు మరి? ఇంటర్వ్యూ దొబ్బిందిరా, ఓకేనా? నీ అమ్మ ఊరికే విసిగిస్తాడు. ఎక్కడికి? సారీ, నీకు చెప్పలే కదా, నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నా. అదేంద్రా, సారీ మర్చిపోయినా, రా అనద్దు కదా. అయినా అదేంది అట్లా సపోర్ట్ లేకుండా టికెట్ బుక్ చేసుకున్నావు? ఒక రోజు ఉంటావు అనుకున్నారా? కనీసం లంచ్ అయినా చేసిపోదురా. లేదురా, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. పోనీ నేను కనీసం డ్రాప్ అయినా చేస్తా. నేను ఆల్రెడీ చిరాకులో ఉన్నా, ప్లీజ్ నాకు ఇంకా చిరాకు తెప్పించకు. నేను జర నిమ్మలంగా పోని. అమ్మా హలో, హాయ్రా మావా, ఎట్లున్నావు? బాగున్నారా? చెప్పిన సంగతి. అదే ఏం లేరా, చిన్న ఇంటర్వ్యూ పని హైదరాబాద్కి వచ్చిన. పనిలో పని నేను చూసి వద్దాం, నేను రూమ్కి వద్దాం అనుకుంటున్నా. ఈ ఒక్కరోజు నీ రూమ్లో అవుతున్నారా? లేదురా, యాక్చువల్లీ నేను పని మీద ఊరికి వచ్చిన. ఇంకోసారి ప్లాన్ చేద్దాంలే, ఏమనుకోకు. పర్లేదు లేరా. తరుణ్ గారు ఇన్నే ఉంటాడు కదా, ఒకసారి మనం ట్రై చేద్దాం. అదేంద్రా నువ్వు ఇంకా పోలే? అది నా బస్సు బస్సు రేపటికి పోస్ట్పోన్ అయిందిరా. నీ అమ్మ మరంతా నిమ్మలాగా చెప్తావేంరా, లోపలిదా. ఫోన్లేరా బాబు, కనీసం ఇట్లైనా నాతో ఒక రోజు ఉంటావు. రే ఆనంద్, కొంచెం ఈ బ్యాగ్ లోపల పెడతావా? బ్యాగే కదా ఈ. థ్యాంక్స్ రా. దేనికి రా? సర్లే ఆడ కూసో. అవురా, నువ్వు తాగుతావా? లేదురా. మోమాట పడకరా బాబు, ఇంట్లో కూడా ఎవరు లేరు, నువ్వు చెప్పు.
లేదురా బాయ్, నిజంగానే తాగను. అవునా? పోనీ కూల్ డ్రింక్ ఏం తాగుతావా లేదా పాల పీప్ ఓకేనా? కూల్ డ్రింక్ తాగుతాలేరా, దాంట్లో ఏముంది? సరే, సాయంత్రం దాబాపైకి వచ్చి పిచ్చెక్కిద్దాం. మ్మ్. ఎరా ఎరా అక్కడేం చేస్తున్నావు? ఇడ్డా సారీ, స్టఫ్ తెచ్చే వరకు కొంచెం లేట్ అయింది. ఇంకో ఇవి నీ, ఇవి నాయి. మళ్ళా నాయి ముట్టుకోవద్దు, ముందే చెప్తున్నా. చీర్స్ కొట్టకుండా తాగుతాం రా బాబు. ఇప్పుడు తాగు. ఇంకేం బాయ్ ఊర్లో సంగతులు? పెద్దమ్మ ఎట్లుంది? మీ ఇద్దరు ఫోన్లో బాగానే టచ్లో ఉన్నారు కదా, ఏ నువ్వు అడగలేదా? సర్లేరా, ఏదో ఫార్మాలిటీకి అడిగాను. ఈడు తొక్కల ఫార్మాలిటీ. అరే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒక్కసారి నాతో సరిగ్గా మాట్లాడింది లేదు. పొద్దున్నుంచి మొగ్గ లెక్క పెట్టుకొని కూర్చున్నావు. ప్రతిదానికి అట్లా గుర్రం చూసుడు కాదు, నోరు తెరిచేమన్నా మాట్లాడు. ఏం మాట్లాడమంటారా పక్కన దోమలు చంపుతుంటే? ఏదో ఒకటి మాట్లాడు, ఇండాన్నే ఉన్నా కదా. ఆయన ఇంకెంతసేపు నా బొక్కల ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తావు? మాట్లాడాలా? హలో బాబాయ్, నమస్తే, బాగున్నారా? డాడీ నాకేం సంబంధం? ఎరా మాట్లాడమన్నావు, బాగుందా? ఉచ్చబడ్డారా బాబు, ఒక సెకండ్. ఇంత తెలిస్తే చంపేస్తారు తాగుతా అని. సర్లేరా బాబు, ఇప్పటికైతే నవ్వినా. ఇంకేంది భయ ముచ్చట్లు? నా ముచ్చట తర్వాత కానీ ఇంట్లో నువ్వు ఒక్కడమే ఉన్నావు. బాబాయ్ పిన్ని ఎటు పోయినరు? ఏం చెప్పమంటావరా, బిజినెస్ అని డాడీ ఊరు తిరుగుతుండు. భక్తి మొక్కు అని అమ్మ తిరుపతి పోయింది. ఎటు వాళ్ళ తెలియక ఇలా ఇన్ని ఉండిపోయినా. మరి ఒక్కనివే ఉంటే నీకు బోర్ కొట్టదా? ఫస్ట్ టైం అయితే కదరా బోర్ కొట్టడానికి, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అరే హాయ్ ఇందు. హాయ్ నందు, ఏం చేస్తున్నావు? నా గర్ల్ ఫ్రెండ్. ఓరిడేసాలో నేనా? తీర్థం పుచ్చుకుంటున్నారా? నువ్వు తిన్నావారా? ఇందాకే సాయంత్రం అలా స్నాక్స్ తిన్నాను రా. ఏంటి సాయంత్రమా? అంటే 4 hours. వెళ్ళేది దినిపో చిక్కిపోతావు. లేదంటే వెళ్ళు 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 వెళ్ళు. అబ్బా క్రింజరా. నందు, ఎవరది? ఎవరు లేరు, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏందిరా అది? అన్నా, నా పిల్లన్నా. అదే ఏంది ఆ కలపడం ఏంటంటున్నా? ఒంటరిగా ఉన్నావని అనవసరంగా జాలిపడ్డా కదరా బాబు. ఛీ, ఇంత పులిహోరగాడ ఉన్నావేంద్రా నువ్వు? అన్నట్టు ఈ ముచ్చట ఇంట్లో తెలుసా? లేదు, తెలిస్తే తొక్కదీస్తారు. మరి ఎన్ని రోజులు దాస్తావు? టైం వచ్చినప్పుడు చెప్దామని వెయిటింగ్. ఈ సంగతి ఏంటి, నీకెవరు లేరా? లేదులే, అయినా నాతో ఏమారా మాట్లాడేది? అది నిజమేలే, మగోని నాతో మాట్లాడడానికి నీకు ఇంత టైం పట్టింది. సారీ సారీ, ఏదో ఊరికే జోకు చుమ్మా. అయినా ప్రతిదానికి అట్లా గుసాయించుకోకరా బాయ్. మరి బ్రేకప్ అయిన లెక్క ఆ గడ్డమేందిరా? మన మొక్క మొక్కలేదు గిక్కులేదు, గీక్కోడానికి డిక్కి బద్ధకం అంతే. ఓ, జుట్టు కూడా బాగా అయినట్టుంది. ఎవరైనా డాక్టర్ చూపించకపోయినా? గడ్డం పెరిగింది, జుట్టు తగ్గింది, రంగెక్కిన, లావు తగ్గిన, ఇటువంటి బేకార్ ముచ్చట్లు కాకుండా జర పనికొచ్చే ముచ్చట్లు ఏమైనా ఉంటే ఎప్రా. పనికొచ్చేటివి. పనికొచ్చేటివి. మన కంట్రీ జీడీపీ ఎంతరా? మంచి డాక్టర్ ఎవరైనా ఉంటే ఎప్రా, కన్సల్ట్ అవుదాం. అవునరా, మనం కలిసి ఇన్ని ఇయర్స్ అయింది కదా, మరి మధ్యలో ఒకసారి కూడా కలవా, నీకు ఎందుకు రాలే? కొంచెం పోయేసి వస్తారా? కొంచెం ఎందుకు, మొత్తం పోయేసరా. అరే అరే ఆకలేస్తుందిరా, కొంచెం తొందరగా అనుకుందామా?
సరే నువ్వు వెళ్ళు, నేను అన్ని క్లీన్ చేసి వస్తా. అవునా, సరే జల్దిరా. ఏమైందన్నా? నా ఫోన్ కనిపిస్తలేదురా. అవునా, ఇగో ఇందాక పైన మర్చిపోయాను. దయా, ఆ, మార్నింగ్ జర జల్దీ లేవా? ఇక్కడ దగ్గరలో గుడి ఉంటుంది, పోదాం. రాత్రంతా మింగిదాగి పొద్దునే గుడంట. పోదాంరా. అరే, ఇందాక పైన నన్ను ఒక ముచ్చటడిన వదరా, ఎందుకురా ఇన్నేళ్ళు నన్ను కలవనికి రాలే అని. నాకు చిన్నప్పుడు మన ఇంట్లో అయిన పంచాయతీల వల్ల తెలియని ఒక భయం సోచుకున్నదిరా. నీ దగ్గర రాకపోవడానికి కూడా నువ్వంటే ఇష్టం లేకపోవడం కాదురా, మీ అమ్మ నాన్న అంటే నాకు భయం. ఆ భయం వల్లనే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా కాలే అని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. కానీ నువ్వు అట్లా కాదురా, నువ్వు నాతో మంచిగా ఉన్నావు. నేనేమన్నా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీరా. ఇగో ఈ బాస్కే మనం మళ్ళీ జల్దీ కలవాలని మొక్కుకున్నది. ఇప్పటి గర్నించిండు. నువ్వు కూడా ఏమైనా మొక్కుకో అన్నా, తీరిపోద్ది. మళ్ళీ వచ్చినప్పుడు మొక్కుంటలేరా. సరే నీ ఇష్టం. నీకు ముచ్చటే చెప్పాలరా. ఏంది, నీకు జాబ్ వచ్చాడా? అంటే నైట్ నిద్రపోలేదారా నువ్వు? అయినా నువ్వు ఆల్రెడీ చెప్పే ముందే నీ ఫోన్లో మెసేజ్ చూసిన. కానీ నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు నాకు అర్థం కాలేదురా. కానీ నైట్ బాగా ఎమోషన్ లేనట్టున్నావు కదా. అయినా నన్ను క్రింజ్ అని చెప్పి నువ్వు బూమర్ లెక్క మాట్లాడతావు ఏంద్రా బాబు. దొంగనా కొడుకువిరా నువ్వు. సరే మరి వెళ్దామా? అరే దయా, మళ్ళీ ఎప్పుడు వస్తావురా?